ఫ్రెండ్స్, ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో ఉన్న మెహ్రా టవర్స్లోని 50వ అంతస్తులో మెహ్రా ఇండస్ట్రీస్ యొక్క చైర్పర్సన్ గాయత్రి మెహ్రా తన ఫ్లోర్ టు సీలింగ్ కిటికీ పక్కన నిలబడి ఉంది. కింద సిటీ లైట్స్ ఏదో పరుచుకున్న తీగల వలలాగా మెరుస్తూ ఉన్నాయి. కాని గాయత్రి కళ్లల్లో ఆ మెరుపు లేదు. ఆమె చేతిలో ఖాళీ విస్కీ గ్లాసుతో మనసులో ఆందోళనల తుఫానును కలిగి ఉంది. ఏసీతో చల్లటి గాలి ఉన్నప్పటికీ ఆమెకు ఏదో తెలియని ఉక్కిరిబిక్కిరి భావన కలుగుతోంది. ఆమె ఆందోళనకు కారణం ఆమె కుమారుడు విక్రమ్ మెహ్రాయే. 28 ఏళ్ల విక్రమ్ త్వరలో కంపెనీకి సీఈఓ కాబోతున్నాడు. అందుకు అతను సమర్థుడు మాత్రమే కాదు, దానికి తగ్గట్టు చాలా అందంగా కూడా ఉండేవాడు. దేశంలోని పెద్ద పెద్ద మ్యాగజీన్లు అతన్ని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా కవర్పై ముద్రించాయి. ప్రతిరోజూ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు మరియు ఫిలిం స్టార్ల కుమార్తెల సంబంధాలు వచ్చేవి. అక్కడ పార్టీలు జరిగేవి, షాంపెయిన్ ధారలుగా ప్రవహించేది. కాని ఆ చిరునవ్వుల జనుక దాగి ఉన్న కుటిల నీతిని గాయత్రి బాగా గుర్తించింది. ఆ అమ్మాయిలు విక్రమ్ను కాకుండా మెహ్రా సామ్రాజ్యానికి యజమానురాలు అయ్యే హోదాను ప్రేమించేవారు. గాయత్రికి తన దివంగత భర్త ఆనంద్ మెహ్రా గుర్తుకొచ్చాడు. ఆనంద్ చిన్నపాటి సాధారణ భవనం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన చివరి శ్వాస తీసుకునే సమయంలో హాస్పిటల్ బెడ్పై గాయత్రి చేతిని పట్టుకుని ఇలా అన్నాడు: గాయత్రి, మన విక్రమ్ కోసం బ్రాండెడ్ బ్యాగ్లు, ఫారిన్ ట్రిప్పులకు ఆశపడే అమ్మాయిని తీసుకురావద్దు. నాకు మనిషి విలువను వారి జేబుతో కాకుండా వారి ప్రవర్తనతో కొలిచే కోడలు కావాలి. ఆమె మన హోదాను కాకుండా మన కొడుకుని ప్రేమించాలి. ఆనంద్ యొక్క ఆ మాటలు నేటికీ గాయత్రికి శిలాశాసనంలాగే ఉన్నాయి. విక్రమ్ కూడా అలసిపోయాడు. నిన్న రాత్రి డిన్నర్ టేబుల్ వద్ద అతనిలా అన్నాడు: అమ్మా, ఈ సోషలైట్ అమ్మాయిలు, వీరికి నాతో మాట్లాడటం కంటే నా పక్కన ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. నన్ను మాత్రమే ప్రేమించే వ్యక్తి నాకెప్పుడైనా దొరుకుతుందా అమ్మా? దానితో ఆ రాత్రి గాయత్రికి నిద్ర పట్టలేదు. ఉదయం 4 గంటలవుతోంది. ఆమె తన బాల్కనీలో నిలబడి కింద వీధిని చూస్తోంది. అక్కడ పారిశుద్ధ్య కార్మికులు పెందలకాడనే తమ పనిని మొదలుపెడుతున్నారు. అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఒక బిజినెస్ టైకూన్లాగే ప్రతి ఒక్కరూ ఆమె ముందు నటించడానికి ప్రయత్నిస్తారు. నిజం తెలుసుకోవాలంటే ఆమె ఏ నాటకం లేని, ప్రజలు నిజాయితీగానో లేక అత్యంత క్రూరంగానో లేక దయగానో ఉండే స్థానానికి వెళ్లాలనుకుంది. తరువాత గాయత్రి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆమె తన మేకప్ రూంలోకి వెళ్లి తన ఖరీదైన గౌను విప్పివేసింది. తన వజ్రాల స్టడ్సు, ప్లాటినం వాచు మరియు తన పెళ్లి ఉంగరం కూడా తీసి సేఫ్లో పెట్టింది. ఆమె తన పాత పనిమనిషి వదిలిపెట్టిన, రంగుమారిన, అక్కడక్కడా చిరిగిపోయిన నీలం రంగు చీరను కట్టుకుంది. ఆమె జుట్టును చిందరవందర చేసుకుంది మరియు అలిసినట్లు, అనారోగ్యంతో కనిపించడానికి ముఖంపై కొద్దిగా మసి పూసుకుంది. ఇప్పుడు అద్దంలో కోట్ల యజమానురాలు గాయత్రి మెహ్రా కాదు, నిస్సహాయ పేద వృద్ధురాలు కనిపిస్తోంది. ఇది ఒక బిజినెస్ డీల్ కాదు, ఇది జీవితపు బేరం అని ఆమె తనలో తాను గొనుక్కుంది. ఆమె ఒక పాత గోనె సంచి తీసుకుని అందులో కొన్ని పనికిరాని కాగితాలు మరియు ఖాళీ సీసాలు వేసుకుంది. పెంట్హౌస్ మెయిన్ లిఫ్ట్ కాకుండా ఆమె సర్వీస్ లిఫ్ట్ ద్వారా కిందకు దిగింది. దాని ద్వారా సెక్యూరిటీ గార్డ్స్లు ఆమెను గుర్తించకుండా ఉంటారు. ఆమె ఏసీ లాబీ నుండి బయటకు రాగానే ముంబై ఉక్కపోత మరియు ధూళి ఆమెకు స్వాగతం పలికాయి. వీధిలో అడుగుపెట్టగానే ఆమె తన కొత్త గుర్తింపును గ్రహించింది. ఒక వేగవంతమైన లగ్జరీ కారు ఆమె పక్కగా పోయింది. అప్పుడే బురదనీటి తుంపల ఒకటి ఆమె చీరపై పడింది. కారు ఆగకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయింది. దాని చూసి గాయత్రికి కోపమొచ్చింది. కాని వెంటనే ఆమెకు గుర్తొచ్చింది, ఇప్పుడామె మేడం కాదు. ఆమె నెమ్మదిగా కుంటుతున్నట్లు నటించడం మొదలుపెట్టింది. కొంచెం దూరం వెళ్ళాక ఒక టీ స్టాల్ వద్ద ఆమె కొద్దిగా నీళ్లడిగింది. దుకాణదారుడు ఆమెను అసహ్యంగా చూసి చెయ్యి ఊపుతూ అన్నాడు: ముందుకు వెళ్ళవమ్మా, ఇది వ్యాపారం చేసే సమయం, ఉదయాన్నే అడుక్కోవడానికి వచ్చేస్తారు. దానితో గాయత్రి ఏమీ మాట్లాడకుండా తల వంచుకుంది. అవమానం యొక్క ఈ మొదటి గుక్క ఆమెకు చేదుగా ఉంది, కాని అది ఆమె సంకల్పాన్ని మరింత దృఢపరిచింది. డబ్బు మరియు అధికారం లేని ప్రపంచం ఎంత కఠినంగా ఉంటుందో ఆమె అర్థం చేసుకుంది. ఆమె మురికివాడలు మరియు పాత భవనాలు ఉన్న నగరం వైపు వెళ్లడం మొదలుపెట్టింది.
అక్కడే ఎక్కడో ఒక పాత శిథిలమైన భవనంలోని ఒక చిన్న ఫ్లాట్లో వైదేహి అనే అమ్మాయి తన క్రూరమైన సవతి తల్లి యొక్క నిందల మధ్య కూడా తన చిరునవ్వు మరియు సంస్కారాన్ని కాపాడుకుంటూ జీవిస్తోంది. గాయత్రి గుండె బలంగా కొట్టుకుంటోంది. ఈ రద్దీ మరియు స్వార్థంతో నిండిన ప్రపంచంలో ఆనంద్ వెతుకుతున్న ఆ వజ్రం ఆమెకు దొరుకుతుందా, లేదా ఇది కేవలం పిచ్చి ఆలోచనగా మిగిలిపోతుందా? అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు మరియు మెహ్రా ఇండస్ట్రీస్ యజమానురాలు చెత్తనేరుకునే మహిళగా తన అతిపెద్ద అన్వేషణకు బయలుదేరింది. ముంబైలోని పాత కానీ విలాసవంతమైన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ సుధామా హైట్స్ యొక్క 2వ అంతస్తులో ఉదయం గందరగోళంతో మొదలైంది. ఫ్లాట్ నంబర్ 202 లోపలి దృశ్యం యుద్ధరంగంలా ఉంది. గత రాత్రి వైదేహి సవతి సోదరిమణులు రియా మరియు కియారా ఒక హౌస్ వార్మింగ్ పార్టీ ఇచ్చారు. పిజ్జా ఖాళీ పెట్టెలు, కోల్డ్ డ్రింక్ సీసాలు మరియు చిప్స్ ప్యాకెట్లు మొత్తం లివింగ్ రూమ్ అంతా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కేవలం 22 ఏళ్ల వైదేహి తన చదువు పూర్తయినప్పటికీ ఈ ఇంట్లో ఒక తెలియని ఖైదీలాగా ఉంటుంది. ఆమె కళ్ల కింద రాత్రి నిద్ర లేకపోవడాన్ని తెలియజేసే లేత నల్లటి సారలున్నాయి. ఆమె మౌనంగా నేలపై కూర్చుని కార్పెట్ను శుభ్రం చేస్తోంది. ఆమె తండ్రి ఒక సాధారణ బ్యాంక్ మేనేజర్. ఎప్పుడూ ఆమెను తన బొమ్మ అని పిలిచేవారు. కానీ ఆయన మరణం తర్వాత ఆయన 2వ భార్య రేఖ వైదేహి యొక్క ప్రపంచాన్ని మార్చేసింది. సోఫాలో కూర్చున్న రేఖ తన ఐఫోన్లో సోషల్ మీడియా ఫీడ్ స్క్రోల్ చేస్తూ ఉంది. ఆమె వైదేహి వైపు చూడకుండానే కఠినమైన స్వరంతో అంది, "వైదేహి, తొందరగా చెయ్యి. ఈ రోజు నా కిట్టీ పార్టీ స్నేహితులు వస్తున్నారు. వారికి ఇల్లు మురికిగా కనిపిస్తే నా పరువు పోతుంది. ఇంకో విషయం, ఆ 2 పెద్ద చెత్త సంచులను కింద పడేసిరా. లిఫ్ట్ వాడకు, మెట్ల నుండి వెళ్ళు, ఎందుకంటే లిఫ్టులో చెడ్డవాసన వస్తుంది." దానితో వైదేహి మెల్లగా తల ఊపింది. "సరే అమ్మా, ఇప్పుడే వెళ్తాను." ఆమె భారీగా ఉన్న ఆ ప్లాస్టిక్ సంచులను ఎత్తింది. అయితే ఆమె మణికట్టు సన్నగా ఉంది, కానీ బరువు ఎక్కువగా ఉంది. అయితే ఆమె ఒక్కసారి కూడా ఉఫ్ అని కూడా అనలేదు. వాదించడం అంటే మరింత అవమానపడడం అని ఆమెకు తెలుసు. అందుకే మెట్ల నుండి దిగుతోంది. అప్పుడు ఆమెకు తన తండ్రి గుర్తుకొచ్చాడు. ఆయన ఎప్పుడూ అనేవారు, "అమ్మా, ఏ పని చిన్నది కాదు, కేవలం ఉద్దేశం స్పష్టంగా ఉండాలి." మరోవైపు బిల్డింగ్ కింద గేటు దగ్గర గాయత్రి మెహ్రా తన బిచ్చగత్తి వేషంలో ఒక దీపాల స్తంభాన్ని పట్టుకుని ఊపిరి తీసుకుంటోంది. ఉదయం నుండి ఆమె అనేక వీధుల్లో తిరిగింది. ఎప్పుడూ మెత్తటి కుర్చీలపై ఉండే ఆమె నడుము ఈరోజు నొప్పిగా ఉంది. శరీరం యొక్క నొప్పి కంటే అవమానం యొక్క నొప్పి ఆమెకు భయంకరంగా ఉంది. కొద్దిసేపటి క్రితమే పక్కనే ఉన్న కిరాణా దుకాణం యజమాని ఆమెను అక్కడ నిలబడినందుకు తిట్టాడు. "ఓ ముసలమ్మ, ఇక్కడ నిలబడకు, ముందుకు వెళ్ళు, కస్టమర్లకు ఇబ్బందవుతుంది." దానితో గాయత్రి కళ్లల్లో నీళ్లొచ్చాయి. కానీ ఆమె తనని తాను అదుపు చేసుకుంది. ఆమె ఒక పెద్ద చెత్త డబ్బా అంటే డంప్స్టర్ దగ్గరకు చేరుకుని తన కర్రతో ప్లాస్టిక్ సీసాలను వెతకడానికి ప్రయత్నించింది. అప్పుడే ఆమె కాలు జారి తడబడింది. సరిగ్గా అదే క్షణంలో వైదేహి గేటు నుండి బయటకొచ్చింది. ఆమె మురికి పట్టిన దుస్తులు ధరించిన ఒక ముసలమ్మ పడిపోబోతున్నట్లు చూసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వైదేహి తన చేతిలో ఉన్న చెత్త సంచులను కిందపెట్టి ఆ ముసలమ్మ వైపు పరుగ్గెత్తి ఆమెను పట్టుకుంది. "జాగ్రత్తమ్మా." వైదేహి స్వరంలో ఆందోళన కనిపించింది. ఆమె పిలుపులో గాయత్రికి ఉదయం నుండి వింటున్న అసహ్యం లేదు. వైదేహి గాయత్రిని నిటారుగా నిలబెట్టి ఆమె మురికి చీర గురించి పట్టించుకోకుండా తన దుప్పటతో ఆమె నుదుటిపై ఉన్న చెమటను తుడిచింది. అది చూసి గాయత్రి ఆశ్చర్యపోయింది. ఆమె ఆ అమ్మాయిని తేరిపార చూసింది. వైదేహి సాదాన్యం, ఆమె పెద్ద దయగలిగిన కళ్ళు మరియు ఆమె ముఖంపై ఒక వింత ప్రశాంతత ఉంది. అప్పుడే వైదేహి, "మీరు బాగానే ఉన్నారు కదా?" అని మృదువుగా అడిగింది. "ఎండ చాలా తీవ్రంగా ఉంది. మీరిక్కడ నీడలో కూర్చోండి." గాయత్రి వణుకుతున్న స్వరంతో తన నటనను కొనసాగించింది. పర్వాలేదమ్మా, ముసలితనం కదా, శరీరం సహకరించడం లేదు. కొంచెం చెత్త ఏరుకుంటే 2 పూటలా తిండి దొరుకుతుంది." ఆ మాటతో వైదేహి హృదయం కరిగిపోయింది. ఆ ముసలమ్మ చెత్తకుప్పలో చెయ్యి పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆమె చూసింది. వైదేహి వెంటనే అంది, "ఆగండమ్మా, మీరు వంగనవసరం లేదు. ఈ పని నేను చేస్తాను." వైదేహి స్వయంగా ముందుకు వెళ్లి ఎటువంటి సంకోచం లేకుండా ఆ మురికి డంప్స్టర్ నుండి ప్లాస్టిక్ సీసాలు మరియు రద్దీ కాగితాలను వేరుచేసి గాయత్రి సంచిలో వేయడం ప్రారంభించింది. గాయత్రి ఆమెను చూస్తూనే ఉంది. శుభ్రంగా దుస్తులు ధరించిన ఈ అమ్మాయి ఒక అపరిచిత బిచ్చగత్తికి సహాయం చేస్తోంది మరియు మురికిని తాకడానికి ఆమెకు ఎలాంటి అభ్యంతరం కూడా లేదు. వైదేహి పని పూర్తి చేసినప్పుడు ఆమె నవ్వుతూ అంది, "అమ్మా, మీరిక్కడే ఉండండి. నేను పైనుండి మీకోసం నీళ్లు మరియు కొన్ని బిస్కెట్లు తీసుకొస్తాను." అదే సమయంలో బాల్కనీ పైనుండి రేఖ కఠినమైన స్వరం వినిపించింది. "వైదేహి, నువ్వక్కడేం చేస్తున్నావు? చెత్త పడేయమని పంపాను. నిన్ను చెత్త పోగు చేయమని చెప్పలేదు. నీకు సిగ్గులేదా?"
మన బిల్డింగ్కి ఒక స్టాండర్డ్ ఉంది. నువ్వు ఆ బిచ్చగత్తితో కబుర్లు చెబుతున్నావు. మన పొరుగువారు చూస్తే ఏమనుకుంటారు? పైకిరా, లేదంటే ఈరోజు నిన్ను ఇంట్లోనికి రానివ్వను. దానితో వైదేహికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె నిస్సహాయంగా గాయత్రి వైపు చూసింది. నన్ను క్షమించండమ్మా, నేను వెళ్ళాలి. మీరు జాగ్రత్తగా ఉండండి. వైదేహి తల వంచుకుని ఏదో పాపం చేసినట్లుగా వేగంగా బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోయింది. గాయత్రి అక్కడే నిలబడింది. ఆ భవనం యొక్క ఎత్తైన గోడలను, ఆ తర్వాత ఆ చిన్న అమ్మాయి వెనుపును చూస్తూ ఉంది. రేఖ యొక్క కఠినమైన మాటలు గాయత్రి హృదయాన్ని బాధించలేదు, కాని వైదేహి నిస్సహాయత ఆమెను తీవ్రంగా బాధించింది. అప్పుడు గాయత్రి మనసులో అనుకుంది, ఈ అమ్మాయికి ఆ ఇంట్లో స్వేచ్ఛ లేదు. అయినా నా బాధను తగ్గించడానికి ప్రయత్నించింది. నొప్పిలో ఉన్నవారే ఇతరుల నొప్పిని అర్థం చేసుకోగలరు. అయితే ఆ రోజు మెహ్రా ఇండస్ట్రీస్ యజమానురాలికి తన మొదటి ఆధారం దొరికింది. వైదేహి సాదాణ్యం కేవలం నటన కాదని ఆమె అర్థం చేసుకుంది. కాని ఈ మంచితనం ప్రతి పరిస్థితిలోనూ నిలబడుతుందో లేదో తెలుసుకోవడానికి ఆమె మరింత దగ్గరగా వెళ్ళాలి అనుకుంది. గాయత్రి తన సంచిని తీసుకుని నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాని ఆమె నిశ్చయించుకుంది, ఆమె రేపు మళ్లీ ఇక్కడికే వస్తానని. మరుసటి రోజు ఉదయం సుమారు 8 గంటలకు వైదేహి సుధామా హైట్స్ గేటు నుండి కొద్ది దూరంలో ఉన్న ఒక చిన్న బస్టాప్ వైపు వెళ్తోంది. ఆమెకు ట్యూషన్ క్లాస్ ఇప్పిస్తానని వాగ్దానం చేసిన తన కాలేజీ స్నేహితురాలిని కలవాలి. ఆమె అడుగులు వేగంగా ఉన్నాయి, ఎందుకంటే ఆమె సమయానికి తిరిగి రాకపోతే ఆమె మారుతల్లి కోపం మరింత భయంకరంగా ఉంటుందని ఆమెకు తెలుసు. అప్పుడే బస్టాప్కు కొన్ని అడుగుల ముందు వైదేహి పెద్ద జనసమూహాన్ని చూసింది. ఆ దృశ్యం చూసి ఆమె భయపడింది. రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న కాలువ దగ్గర అదే ముసలమ్మ గాయత్రి మెహ్రా నేలపై స్పృహ లేకుండా పడి ఉంది. ఆమె తల కింద కొద్దిగా రక్తం చెల్లాచెదురుగా ఉంది, మరియు ఆమె చీర కొద్దిగా చిరిగిపోయింది. అది ఉద్దేశపూర్వకంగా సృష్టించబడిన చాలా నమ్మదగిన దృశ్యం. గాయత్రి తన నకిలీ గాయాలను మరింత ఎక్కువగా చేసింది. చుట్టూ 4-5 వ్యక్తులు నిలబడి ఉన్నారు, కాని ఎవరూ ముందుకు రావటం లేదు. సూట్ ధరించిన ఒక వ్యక్తి తన ముక్కుపై రుమాలు పెట్టుకుని అన్నాడు, పోలీసులకు ఫోన్ చేయండి. ఈ గొడవలో ఎవరు జోక్యం చేసుకుంటారు? ఈమె ఏ వ్యాధితో చనిపోతోందో తెలీదు. ఒక మహిళ అసహ్యంగా అంది, అవును, ఆమెను ముట్టుకోకండి, మనకేదైనా ఇన్ఫెక్షన్ వస్తుందేమో. అప్పుడే వైదేహి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆమె తన చిరిగిన చెప్పులను అక్కడే విడిచిపెట్టి వెంటనే ఆ వృద్ధురాలి వైపు పరిగెత్తింది. ఆమె ఆ గుంపును నెట్టుకుంటూ గాయత్రి దగ్గరకు చేరుకుంది. తర్వాత ఆమె తలను నెమ్మదిగా ఎత్తి తన మోకాళ్లపై పెట్టుకుంది. అమ్మా, అమ్మా, కళ్ళు తెరవండి. వైదేహి స్వరంలో నిజమైన భయం మరియు కరుణ ఉన్నాయి. ఆ సమయంలో గాయత్రి కళ్ళు మూసుకొని ఉన్నాయి, కాని వైదేహి ఆందోళనతో కూడిన స్వరం ఆమె చెవుల్లో ఒక మధురమైన సంగీతంలా వినిపిస్తోంది. తన మురికి, గాయపడిన శరీరాన్ని వైదేహి పట్టుకుంది. తనకేదైనా మురికి అంటుకుంటుందని లేదా ప్రజలు ఏమనుకుంటారు అని ఆమె బాధపడటం లేదని గాయత్రి గ్రహించింది. దయచేసి ఎవరైనా ఆటో పిలవండి, వైదేహి గుంపుతో వేడుకుంది. వీరిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. అప్పుడు ఒక సూట్ వేసుకున్న వ్యక్తి నవ్వాడు. ఈ పిచ్చి అమ్మాయి ఎందుకు తన మనసును పాడు చేసుకుంటోంది? ఆమెను ఎత్తుకుని ఎక్కడికి తీసుకెళ్తావు? ఆమె దగ్గర ట్రీట్మెంట్ కోసం డబ్బులు కూడా ఉండవు. అప్పుడే వైదేహి అతని వైపు తిరిగి చూసింది. ఆమె కళ్లల్లో కోపం ఉంది, కాని స్వరం ప్రశాంతంగా మరియు దృఢంగా ఉంది. ఆమె అంది, డబ్బు గురించి తర్వాత మాట్లాడదాం, ముందు మానవత్వం గురించి మాట్లాడాలి. మీరందరూ సిగ్గుపడాలి. రోడ్డు మీద ఒక ప్రాణం పోతోంది, మీరందరూ నిలబడి సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఈ మాటలు వినగానే ఒక టాక్సీ డ్రైవర్కు వైదేహి మాటల్లో నిజం కనిపించింది. అతను తన టాక్సీని ఆపాడు. వైదేహి చాలా కష్టంతో గాయత్రిని ఎత్తి టాక్సీ వెనక సీట్లో పడుకోబెట్టింది. టాక్సీలో కూర్చోగానే వైదేహి తన చిన్న పర్సు తెరిచింది. అందులో కేవలం 700 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అవి తన తల్లి నుండి దాచిపెట్టినవి. అవి తన కోసం ఒక కొత్త పుస్తకం కొనడానికి ఉంచినవి. టాక్సీ ఒక చిన్న ఇరుకైన కాలనీలోని ఒక క్లినిక్ వద్ద ఆగింది. డాక్టర్ గాయత్రిని చూసి, చిన్న గాయమే, కాని వెంటనే డ్రెస్సింగ్ చేయాలని అన్నాడు. వైదేహి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన 700 రూపాయలను డాక్టర్ చేతిలో పెట్టింది. వైదేహి వణుకుతున్న స్వరంతో అంది, డాక్టర్ గారు, ఇది సరిపోకపోతే నేను రేపు పనిచేసి మిగిలిన డబ్బు మీకిస్తాను, కానీ ఈమెకు ట్రీట్మెంట్ చేయండి. ట్రీట్మెంట్ తర్వాత గాయత్రి కళ్ళు తెరిచింది. వైదేహి ఆమె పక్కనే కూర్చొని ఆమెకు గాలి విసురుతూ ఉండడం చూసింది. గాయత్రి చాలా బలహీనమైన స్వరంతో అంది, అమ్మా, నువ్వు నీ డబ్బంతా నాకోసం ఖర్చు పెట్టావు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? దానితో వైదేహి ఆమె చేతిని ప్రేమగా పట్టుకుంది. అమ్మా, డబ్బు మళ్లీ సంపాదించుకోవచ్చు, కాని ఒకరి జీవితం మరియు దీవెనలు అమూల్యమైనవి. మా నాన్నగారనేవారు, మంచి చేసి మర్చిపో, దేవుడు అంతా చూస్తాడు. ఇది గాయత్రి ఎదురుచూస్తున్న సమాధానం. తన భర్త ఆత్మకు శాంతి లభించి ఉంటుందని ఆమె కనిపించింది. ఈ అమ్మాయి బంగారం కాదు, వజ్రం. క్లినిక్ నుండి బయటకు వస్తున్నప్పుడు గాయత్రి వైదేహితో అంది, అమ్మా,
నీ రుణం నేను ఎప్పుడూ మర్చిపోను. నువ్వు నాకు ఏదైనా సహాయం చేయగలిగితే నేను నీకు నా అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నాను. అడ్రస్ ఎందుకమ్మా? గాయత్రి తన నటనకు చివరి మలుపు ఇచ్చింది. ఆమె లోతుగా శ్వాస తీసుకుని అంది, నేను నీకు నిజం చెబుతాను. నాకు ఒక దూరపు బంధువు ఉన్నాడు. అతనికి తన ఆఫీస్ కోసం చాలా నిజాయితీగా మంచి హృదయం కలిగిన అమ్మాయి కావాలి. చిన్న చిన్న డాక్యుమెంట్ సరిచేయాలి. నువ్వా పని చేయగలవని నేననుకుంటున్నాను. కాబట్టి నువ్వు రేపు ఉదయం 8 గంటలకు మెహ్రా టవర్స్ గేట్ దగ్గర ఉండాలి. అక్కడికి నా బంధువు ఇప్పుడు టాక్సీ నడుపుతున్నాడు, నిన్ను తీసుకురావడానికి వస్తాడు. అతని పేరు రవి. వాస్తవానికి రవి విక్రమ్ డ్రైవర్. అతనికి ఆమె ఇప్పటికే రహస్యంగా ఆ పనికి ఆర్డర్స్ ఇచ్చింది. అందుకు వైదేహి అంగీకరించింది. కాని ఆమె మనసులో భయం మరియు ఆశ రెండూ ఉన్నాయి. గాయత్రి ఆమెకు హామీ ఇచ్చి ఆపై జనంలో కలిసిపోయి నేరుగా తన పెంట్ హౌస్ వైపు నడుస్తోంది. తన కొడుకుకు ఇప్పుడు అతని జీవితంలో ప్రవేశించబోతున్న ఆ అమ్మాయి యొక్క కథ చెప్పడానికి. మరుసటి రోజు ఉదయం వైదేహికి సాధారణ రోజు కాదు. రాత్రంతా ఆమెకు నిద్రపట్టలేదు. ఒకవైపు రేఖ సవతి తండ్రి కోపం గురించి భయం, ఆమె తన స్నేహితురాలి ఇంట్లో ప్రాజెక్ట్ పని చేస్తున్నానని అబద్ధం చెప్పి సంతృప్తిపరిచింది. మరోవైపు ఆ ముసలమ్మ బంధువుని కలవడానికి ఆశ. అలాగే ఉదయం 8:45 వైదేహి తన పాత శుభ్రం చేసిన సల్వార్ సూట్లో మెట్ల నుండి దిగి గేటు బయటకు వచ్చింది. ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది. ఆమె మెహ్రా టవర్స్ మెయిన్ గేట్ వైపు చూసింది. అది ముంబైలోనే అత్యంత ఎత్తైన మరియు అద్భుతమైన కార్పొరేట్ టవర్స్లో ఒకటి. దాని గాజు భవనం సూర్యకాంతిలో మెరుస్తోంది. అది చూసి వైదేహి తను వేరే ప్రపంచం ద్వారం దగ్గర నిలబడి ఉన్నట్లు భావించింది. ఆ ముసలమ్మ యొక్క టాక్సీ డ్రైవర్ బంధువు నిజంగా ఆమెను ఇక్కడి నుండి తీసుకెళ్తాడా? అప్పుడే గేటు దగ్గర ఒక ఖరీదైన నల్లని మెర్సిడీస్ వచ్చి ఆగింది. డ్రైవర్ సీట్ నుండి తెల్లటి గ్లౌజులు ధరించిన ఒక గంభీరంగా కనిపించే వ్యక్తి బయటికి వచ్చాడు. అతను నేరుగా వైదేహి దగ్గరికి వచ్చి మెల్లగా అన్నాడు, మీరు వైదేహియేనా? ఆ ముసలమ్మ పంపింది. నా పేరు రవి. దానితో వైదేహి ఆశ్చర్యపోయింది. ఆమె టాక్సీ వస్తుందని అనుకుంది. కాని ఇంత ఖరీదైన కారు కాడు. ఆమె తనను తాను అదుపు చేసుకొని మెల్లగా అంది, అవును నేనే. తర్వాత ఆమె కారులో కూర్చోగానే వైదేహికి ఆ కారు ఏసీ చల్లని గాలి మరియు తోళ్ల సీట్ల వాసన తగిలింది. అది ఆమెకు పూర్తిగా కొత్త. కారు వేగంగా ఆ పెద్ద భవనం వద్దకు చేరుకుంది. రవి ఆమెను 50వ అంతస్తుకు వెళ్లమని చెప్పి కార్ పార్క్ చేయడానికి వెళ్ళిపోయాడు. లిఫ్ట్లో పైకి వెళుతున్నప్పుడు వైదేహి గొంతు ఎండిపోతోంది. 50వ అంతస్తు, ఇది దాదాపు ఆకాశాన్ని తాకడం లాంటిది. లిఫ్ట్ తెరుచుకుంది. అక్కడే ముందు ఒక అద్భుతమైన అత్యాధునిక రిసెప్షన్ ప్రాంతం ఉంది. రిసెప్షనిస్ట్ ఆమెను మర్యాదపూర్వకంగా కూర్చోవాలని సూచించింది. కొద్ది నిమిషాల తర్వాత ఒక అసిస్టెంట్ వైదేహి దగ్గరకు వచ్చింది. దయచేసి లోపలికి రండి, మిస్టర్ విక్రమ్ మీకోసం ఎదురుచూస్తున్నారు. అది విని వైదేహికి ఆశ్చర్యం కలిగింది. మిస్టర్ విక్రమా? ఆమె రవి అనే టాక్సీ డ్రైవర్ను కలవడానికొచ్చింది. బహుశా నేను తప్పు గదిలోకి వచ్చాను అని అనుకుంటూ ఆమె నెమ్మదిగా ఆ భారీ గాజుగోడలు ఉన్న క్యాబిన్లోకి ప్రవేశించింది. కేబిన్ వెనుక గోడ పూర్తిగా గాజుతో చేయబడి ఉంది. అక్కడి నుండి మొత్తం సిటీ ఒక చిన్న మ్యాప్ లాగా కనిపిస్తోంది. అక్కడే ఒక విశాలమైన కుర్చీపై ఒక యువకుడు, చాలా ఆకర్షణీయమైన మరియు గంభీరంగా కనిపించే యంగ్ మ్యాన్ కూర్చున్నాడు. అతను తన ల్యాప్టాప్లో ఏదో పనిచేస్తున్నాడు. ఇతను టాక్సీ డ్రైవర్ కాదు, స్పష్టంగా మెహ్రా సామ్రాజ్యానికి యజమాని. అతన్ని చూసి వైదేహి అడుగులు అక్కడే ఆగిపోయాయి. అప్పుడే ఆ యువకుడు ల్యాప్టాప్ను మూసివేసి నవ్వుతూ వైదేహి వైపు చూశాడు. అతనే విక్రమ్ మెహ్రా. నమస్తే వైదేహి. విక్రమ్ తన స్వరంలో కొద్దిగా వెచ్చదనం తెస్తూ అన్నాడు. కూర్చోండి, భయపడకండి. వైదేహి వణుకుతున్న స్వరంతో అంది. నేను రవిగారి దగ్గరకు వచ్చాను. ఆయన ఆ ముసలమ్మ బంధువు. బహుశా నేను తప్పుగదిలోకి వచ్చానేమో. దానితో విక్రమ్ పెద్దగా నవ్వాడు. అతని నవ్వులో ఒక వింత ప్రశాంతత ఉంది. లేదు వైదేహి, మీరు కరెక్ట్గానే వచ్చారు. రవి నా డ్రైవర్. మీరు చెబుతున్న ఆ ముసలమ్మ, ఆమె ఈ కంపెనీ చైర్పర్సన్ గాయత్రి మెహ్రా. ఆ మాటతో వైదేహి కాళ్ల కింద నుండి నేల కదిలిపోయింది. గాయత్రి మెహ్రా అంటే ఆ కోటీశ్వరుల కార్పొరేట్ యొక్క దిగ్గజం. ఆమెనా? ఆమె ఎవరికోసమైతే చెత్తకుప్పలో ప్లాస్టిక్ ఏరిందో, ఎవరి నుదిటిపై చెమట తుడిచిందో, ఎవరి ట్రీట్మెంట్ కోసమైతే ఆమె తన డబ్బు అంతా ఖర్చు చేసిందో? ఆమె ఏ పేద ముసలమ్మ కాదు, ఈ మొత్తం భవనానికి యజమానురాలు. తనతో ఎవరో చెడ్డ జోక్ చేసినట్లు ఆమె కనిపించింది. ఆమె కళ్ళు కన్నళ్లతో నిండిపోయాయి. ఇదంతా కేవలం ఒక పరీక్ష మాత్రమేనా? విక్రమ్
ఆమెలోని బాధ మరియు భయంతో నిండిన గందరగోళాన్ని గ్రహించాడు. వైదేహి, మీరు అయోమయంలో ఉన్నారని నాకు తెలుసు. మా అమ్మ పనిచేసే విధానం కొంచెం వరుగా ఉంటుంది. అతను లేచి టేబుల్ దగ్గరకు వచ్చి అన్నాడు. నాకు నిన్న రాత్రంతా ఆమె చెప్పింది. మీరు మీ దాచుకున్న డబ్బు అంతా ఒక అపరిచిత పేద మహిళ కోసం ఖర్చు చేశారని ఆమె నాకు చెప్పింది. ధనవంతులందరూ ఆమెను తాకడానికి కూడా సంకోచిస్తున్నప్పుడు మీరు ఆమె ప్రాణం కాపాడారని ఆమె నాకు చెప్పింది. విక్రమ్ లోతైన శ్వాస తీసుకుని వైదేహి కళ్లల్లో చూస్తూ అన్నాడు. వైదేహి, మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు, మనకి మంచి మనసు ఉన్న వ్యక్తి కావాలి. నన్ను క్షమించండి, కాని మా అమ్మ మీకు సాధారణ ఉద్యోగం ఇవ్వడం లేదు. దానితో వైదేహి భయపడుతూ అడిగింది. అయితే మరి ఉద్యోగం ఇవ్వరా? మీరు మా నాన్న చెప్పిన వారిలాంటి వ్యక్తి అని మా అమ్మ పూర్తిగా నమ్మింది. అందుకే నేను మీకు ఇంటర్న్షిప్ ఇవ్వడం లేదు. నేను మిమ్మల్ని నా ఆఫీసులో పర్సనల్ అసిస్టెంట్ పదవిలో ఉంచుతున్నాను. ఇక్కడ మీ పని కేవలం డాక్యుమెంట్ను సరిచేయడం కాదు, ప్రజలను కలవడం మరియు వారి అవసరాలను అర్థం చేసుకోవడం. ఈ పని మీకిప్పటికే బాగా తెలుసు అంటూ విక్రమ్ చెయ్యి ముందు చాచాడు. దానితో వైదేహి కూడా నెమ్మదిగా తన చెయ్యి చాచింది. ఆమె విక్రమ్ చెయ్యిను తాకగానే తాను సుధామ హైట్స్లోని ఒక నిస్సహాయ అమ్మాయి కాదని ఆమెకనిపించింది. ఆమెకొక కొత్త జీవితం లభించింది. కాని ఇంకా ఒక చివరి విషయం మిగిలి ఉంది. విక్రమ్కు వైదేహి యొక్క నిజం తెలిసింది. ఇప్పుడు వైదేహికి విక్రమ్ యొక్క నిజాయితీని చూడాలి. అతను కూడా ఆ ధనవంతుల కుర్రాళ్లలాగా అహంకారిగా ఉంటాడా? ఇంతలో విక్రమ్ అన్నాడా, మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. విక్రమ్ అకస్మాత్తుగా తన టేబుల్ నుండి ఒక పాత చిరిగిన రిజిస్టర్ను తీశాడు. నేను కేవలం సూట్లో తిరిగే యజమానిని కాదు. ఇది మా నాన్న చిన్న దుకాణం నడుపుతున్నప్పుడు వాడిన మొదటి అకౌంట్ రిజిస్టర్. మన సంపదకు మన గడిచిన రోజులతో సంబంధం ఉందని గుర్తుంచుకోవడానికి నేను దీన్ని ఎప్పుడూ నా దగ్గరే ఉంచుకుంటాను. అది విని వైదేహి కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. ఇది అహంకారం కాదు, ఇది గౌరవం. గాయత్రి వెతుకుతున్న ఆ సాధారణీయత ఇదే. విక్రమ్కి మెహరా సంపద యొక్క మెరుపులో కూడా గడిచిన పేదరికాన్ని గుర్తుంచుకునే గుణం ఉంది. విక్రమ్ యొక్క కేబిన్ నుండి బయటకు వచ్చిన తర్వాత వైదేహి ప్రపంచం శాశ్వతంగా మారిపోయింది. ఇప్పుడామె మెహరా టవర్స్ యొక్క ప్రతిష్టాత్మక ఉద్యోగి. ఆమె ఇప్పుడు విక్రమ్ మెహరా యొక్క పర్సనల్ అసిస్టెంట్గా అపాయింట్మెంట్ అయింది. ఆమెకిప్పుడు ఉద్యోగమే కాదు, గౌరవం మరియు ఆత్మవిశ్వాసం కూడా ఉంది. తర్వాతి కొన్ని నెలలు వైదేహికి ఒక మాయాలోకపు ప్రయాణం కంటే తక్కువగా అనిపించలేదు. ఆమె తన పనిలో మంచి ప్రావీణ్యం నిరూపించుకోవడమే కాక తన దయ మరియు ఆదరణతో అనుబంధం ఉన్న ఆలోచనలతో మొత్తం ఆఫీస్పై లోతైన ప్రభావాన్ని చూపింది. ఇతర ఉద్యోగులు ఫైళ్లు, డేటాలో చిక్కుకుపోయి ఉండేవారు. కాని వైదేహి ఎప్పుడూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉండేది. ఒకరోజు కంపెనీ క్యాంటీన్లో పనిచేసే రతన్ అనే ముసలమ్మ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. అందరూ ఆమెను ఇంటికి వెళ్లమని సలహా ఇచ్చారు. కాని సెలవు తీసుకుంటే తన దైనందిన శాలరీ కట్ అవుతుందని రతన్ ఆందోళన పడింది. కాని వైదేహి ఎవరికీ చెప్పకుండా రతన్ షిఫ్ట్ను తనే తీసుకుంది మరియు ఆమె శాలరీలో కోట పడకుండా చూసింది. తర్వాత ఈ విషయం గాయత్రి మెహ్రాకు తెలిసినప్పుడు ఆమె కళ్ళు స్వచ్ఛమైన కన్నీళ్లతో నిండిపోయాయి. ఈ అమ్మాయి వజ్రం, గాయత్రి విక్రమ్తో అంది. మనం జీవితంలో పోగు చేసిన ఆ బంగారం కంటే ఈమె చాలా విలువైనది. ఈ మధ్య విక్రమ్ మరియు వైదేహి యొక్క బంధం కేవలం బాస్ మరియు అసిస్టెంట్ వరకు మాత్రమే పరిమితం కాలేదు. విక్రమ్ వైదేహి సాధారణతను చాలా దగ్గరగా చూశాడు. వైదేహి పెద్ద పెద్ద ప్రాజెక్టులను కూడా ఎంత వినయంగా నిర్వహిస్తుందో అదే వినయంతో ఒకరోజు రోడ్డు మీద పడి ఉన్న ఒక వృద్ధ మహిళను, అంటే వాళ్ళ అమ్మను ఎలా చూసుకుందో అతను చూశాడు. వారు గంటల తరబడి వ్యాపారం, సమాజం మరియు జీవితం గురించి మాట్లాడుకునేవారు. అయితే ఒక సాయంత్రం మెహ్రా టవర్స్ లైట్లు మసకబారినప్పుడు విక్రమ్ మరియు వైదేహి గాజుగోడ పక్కన నిలబడి ఉన్నారు. విక్రమ్ వైదేహి వైపు తిరిగి చాలా గంభీరంగా కాని ప్రేమతో కూడిన స్వరంలో అడిగాడు, వైదేహి, ఒకరోజు నా గబ్బంతా, ఈ కంపెనీ, ఈ బిల్డింగ్ అన్నీ ఒక్క క్షణంలో పోతే అప్పుడు కూడా నువ్వు నాతో ఉంటావా? దానికి వైదేహి ఎలాంటి ఆశ్చర్యం చూపలేదు. ఆమె విక్రమ్ చేతులు పట్టుకుంది. విక్రమ్, ఒకసారి నేను నా పొదుపు యొక్క 700ను ఒక అపరిచితుడి ప్రాణం కాపాడటానికి ఖర్చు చేశాను. రేపు తినడానికి డబ్బుండదని తెలిసినా నాకు డబ్బుంటే అంత ప్రేమ లేదు. నేను ఎవరితో నా జీవితాన్ని గడపాలనుకుంటున్నానో ఆ వ్యక్తి అంటే నాకు ప్రేమ. అలాగే ఆ వ్యక్తి మీరే అని నేను అనుకుంటున్నాను. నాకు మెహ్రా సామ్రాజ్యం వద్దు, నాకు కేవలం విక్రమ్ మాత్రమే కావాలి. అది విని విక్రమ్ ముఖంపై వైదేహిని అంతకుముందు ఎప్పుడూ చూడని నవ్వు వచ్చింది. ఇది విజయం యొక్క నవ్వు కాదు, ప్రశాంతత మరియు ప్రేమ యొక్క నవ్వు.
మరోవైపు సుధామా హైట్స్లో వైదేహి సవతి తల్లి రేఖ మరియు ఆమె కుమార్తెలు ఆశ్చర్యంలో ఉన్నారు. వార్తాపత్రికలు మరియు టీవీలో ప్రతిచోటా ఈ వార్త ట్రెండ్ చేయబడింది. మెహ్రా ఇండస్ట్రీస్ యొక్క వారసుడు విక్రమ్ మెహ్రా తన కుమార్తె అయిన భార్యను ప్రకటించారు. వారు ఆ ఫోటోను చూడగానే రేఖ మరియు ఆమె కుమార్తెల కాళ్ల కింద నేల కదిలిపోయింది. ఆ ఫోటో మరెవ్వరిదో కాదు, రోజూ చెత్త అని పిలిచి మెట్ల నుండి చెత్త పడేయమని పంపే అదే వైదేహీది. ఇది మనం చెత్త అని పిలిచే వైదేహీయే, కియారా ఆశ్చర్యంలో అంది. రియా అంది, ఆ బిచ్చగత్తె కోసం 700 ఖర్చు చేసిన మన పనిమనిషి ఇప్పుడు మెహ్రా సామ్రాజ్యానికి కోడలు కాబోతోంది. ఎప్పుడూ అహంకారంతో ఉండే రేఖ ఈరోజు సోఫాలో కూర్చొని ఏడుస్తోంది. ఆమె వైదేహి విజయాన్ని చూసి అసూయపడటం లేదు, కాని ఒక పేద ముసలమ్మను తన బిల్డింగ్ దగ్గర నిలబడినందుకు తిట్టి వైదేహిని అవమానించిన ఆ రోజు గురించి ఆమె పశ్చాత్తాపం చెందుతోంది. రేఖ ఏడుస్తూ తనలో తానంది, మనం సత్తును పూజించాం మరియు బంగారాన్ని త్రోసిపుచ్చాం. నా అహంకారమే నా అతిపెద్ద శత్రువైంది. కొన్ని వారాల తర్వాత మెహ్రా భవనంలో ఒక గొప్ప వేడుక జరిగింది. వైదేహి సరళమైన కాని అందమైన ఎరుపు చీర కట్టుకుంది. గాయత్రి మెహ్రా తన కోడలి చేతిని పట్టుకుని స్టేజ్ పైకి తీసుకువచ్చినప్పుడు ఆమె నవ్వుతూ వైదేహితో అంది, మాకెప్పటికీ కొనలేని సంపద నీ దగ్గర ఉంది. అదే ఒక నిజమైన హృదయం. నువ్వు కేవలం విక్రమ్ భార్యవి కాదు, ఈ కుటుంబానికి రాణివి. విక్రమ్ వైదేహి దగ్గర వంగి గుసగుసలాడాడు. బాగున్నావా? వైదేహి మెల్లగా తల ఊపింది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. బాగానే కాదు, అంతకంటే ఎక్కువగానే ఉన్నాను. గాయత్రి మెహ్రా ఒకప్పుడు చెత్త ఏరుకునే మహిళగా నటించినా ఇప్పుడు తన కొడుకు మరియు కోడలి పక్కన గర్వంగా నిలబడి ఉంది. ఆమె హృదయం ఇప్పుడు పూర్తిగా ప్రశాంతంగా ఉంది. ఆమె తన దివంగత భర్తకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చింది. ఫ్రెండ్స్, ఈ కథ మనకు నేర్పేదేమిటంటే, నిజమైన సంపద ఏ కార్పొరేట్ సామ్రాజ్యంలోనూ లేదు, మానవత్వం మరియు దయలోనే ఉంది. మన అసలైన మరియు నిజమైన పరీక్ష మనల్ని ఎవ్వరూ చూడనప్పుడే జరుగుతుంది. అందుకే మనం ఎప్పుడూ ప్రజల హృదయం యొక్క నిజాయితీని వాళ్ల సామాజిక స్థాయి కంటే పైకి ఉంచాలి. ఎందుకంటే చివరికి అహంకారం ఎప్పుడూ వినయం ముందు తల వంచుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ కథ ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లలో తప్పకుండా చెప్పండి. కథ బాగుంటే వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోకండి. అవును, మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారు? మీ గ్రామం లేదా నగరం పేరు కూడా కామెంట్లో తప్పకుండా రాయండి. ఇలాంటి హృదయాన్ని తాకే కథలు వినడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు శుభమస్తు.